డౌట్ వచ్చింది. ఈ ఫస్ట్ ఇందాక మనం మాట్లాడినప్పుడు రామకృష్ణ గారు, తర్వాత సోదరులు కృష్ణాంజనేయులు గారు విన్నారా వాళ్ళ మాటలు? గాదన్న గారు అంటే ఇప్పుడు విన్నాను, తర్వాత విన్నాను. ఓవరాల్గా అంటే గాదన్నకి ఎందుకో చాలా కోపం వచ్చినట్టుంది ఈరోజు. అసలు పర్మిషనే జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు యాత్రకి ఇవ్వకూడదు, పరామర్శలకు ఇవ్వకూడదు అన్న దశలో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిగా మాత్రమే కాకుండా ఒక ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడే వ్యక్తి కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అఫ్కోర్స్ మీ టోన్ కూడా ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే మీ టోన్ కూడా ఉంది. మీకు కూడా అంటే అది మాత్రమే గుర్తు చేయాలి. అంటే ఒక జర్నలిస్ట్గా కానీ, లేకపోతే ప్రజాస్వామ్యవాది కానీ, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కానీ మనం అఫ్కోర్స్ ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ గతంలో మేము అధికారంలో ఉన్నాం కదా. ఇందాక కృష్ణాంజనేయులు గారు చాలా విషయాలు గుర్తు చేశారు. వాళ్ళు చేసిన తప్పులే మీరు చేస్తున్నారని. అంటే ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయో లేదో, లేకపోతే వస్తే వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నియంత్రించగలరా? ఈ విధంగా నేను అడుగుతున్నాను. ఇప్పుడే మీరు ఒక పరామర్శకే బెంబేలెత్తిపోయి ఇన్ని కండిషన్లు, ఇంత గోబ్యాకు, ఇంత రహస్యమైనటువంటి లేకపోతే ధైర్యం లేనటువంటి అసూయ అనేటువంటి అంశాలు మీరు ముందుకు తీసుకొస్తున్నారే. రేపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వస్తున్నాడు. తండోపతండాలుగా గ్రామాలే కదిలి వస్తాయి. పాదయాత్రను మీరు ఏం చేయబోతారు నాకు తెలిసి ఆపుతారా? కాదనా? పాదయాత్రకు పర్మిషన్ లేదు కాబట్టి ఆపేస్తామని చెప్తారా? ఆ సాహసం కూడా ఏమైనా చేయదలుచుకుంటే చేయండి. కానీ చరిత్రను మీరు వక్రీకరించే అంశాలను కానీ, లేకపోతే చూయించే మార్గాలను కానీ ఎన్నుకోబోకండి. ఈరోజు నేను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలని మీ ముందు ఒక ఇలిస్ట్రేషన్గా నేను పెట్టదలుచుకున్నాను. ఇటీవల రీసెంట్గా జరిగినటువంటి జంతర్ మంతర్ ఢిల్లీలో జరిగిన విద్యార్థులు, నిరుద్యోగులు, దాని తర్వాత వచ్చినట్టు ఒక ఆలోచన ఏంటో తెలుసా? అసలు జంతర్ మంతర్నే క్లోజ్ చేస్తే ఇలాంటి నిరసన జరగవు కదా. ఎవరిచ్చారో తెలీదు. తెలంగాణలో గత టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ని, ధర్నా చౌక్ని మూసేశారు, మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు. అవును. అంటే మీరు ధర్నాలు చేయొద్దని అధికారంలో ఉంటే, అరే ఇంత ఫ్యాసిజమా, ఇంత అహంకారమా? అసలు మీ బూర్జువా మనస్తత్వాలన్నీ కూడా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచేంత వరకే ఉంటారా? గెలిచిన తర్వాత మీరు వేరే మనుషులుగా ప్రవర్తిస్తారు. గాదేగా నవ్వుతున్నాడు ఆయన, అంత ఎమోషనల్గా మాట్లాడితేని. అంటే గెలిచేంత వరకు మీరు అంత నటన, మీరు యాక్టర్లు అవ్వచ్చు, మీకు అన్ని అవార్డులు ఇచ్చి ఉండొచ్చు, అనేక సినిమాల్లో చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు పెద్ద పెద్ద యాక్టర్లకి అల్లుళ్ళు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు. అరే ప్రజా జీవితంలో ప్రజలు చూస్తారు కదా. ఇలాంటి అంశాన్ని జంతర్ మంతర్లో మెయిన్ మీడియా స్ట్రీమ్ మొత్తం క్లోజ్ చేస్తే సోషల్ మీడియా బయటకు వచ్చి మొత్తాన్ని చూపించారు. ఈరోజు మీడియా చూస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి మాట, ప్రతి నడవడిక, మనం ప్రవర్తించే విధానం, పీపుల్ ఆర్ లిజనింగ్ అండ్ దే ఆర్ వాచింగ్. పెట్టండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంక్షలు పెట్టండి, మీ చేతనైతే పెట్టండి. నేను ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు ది గవర్నమెంట్ అండ్ ది రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ టాకింగ్, హూ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్ అన్డెమోక్రటికల్లీ, వాళ్ళకు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. పెట్టి చూడండి ఒకసారి ఆంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు కానీ, మీరు దురాఘాతాలకి పాల్పడితే పరామర్శించడానికి వెళ్తున్న మనిషికి అనేక మంది వెల్కమ్ పలుకుతూ ఉంటే వాళ్ళని చూడకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళండి. జైలుకి వెళ్తారా, జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారా, అక్కడికి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్తారా, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. ఈ మధ్యలో మీరు ఎందుకు ఊరేగింపులుగా వెళ్తున్నారు? మీకు కొత్త ఇదేమన్నా? గతంలో మీరు ఎలా వెళ్ళారు? ప్రజాస్వామ్యం ఎలా ఉండింది? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు నేను చెప్తున్నాను వర్మ గారు, ఆయన తీసుకున్నటువంటి జైల్లో ఉన్న ఒక వ్యక్తిని పరామర్శించడం కోసం, ఎస్ మా ఇష్టం అండి, మా నాయకుడు, మీ ఇష్టం వచ్చినట్టు జైల్లో పెడితే మేము పలకరించకుండా ఉంటామని మీరు భావిస్తారా? వెళ్తాం మేము. ఇది రాజకీయం కోసం మాత్రం కాదు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి రాజకీయ పార్టీ పెద్ద కార్యకర్త కానీ, నాయకుడు కానీ ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతాం. మాట్లాడేదానికి మీరు ఆంక్షలు ఏంటి? ఎవరు చెప్పారు అసలు ఈ పద్ధతిలో? జగన్మోహన్ రెడ్డి గారు గో బ్యాక్, నువ్వు ఇక్కడ రావడానికి వీలు లేదు. పెట్టుకోండి, మీరు ఇంకా ఎక్కువ పెట్టండి. మీరు ఎన్ని ఇలాంటివి పెడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఆదరణ వస్తుంది. కానీ మీరు ధైర్యంగా ఎదుర్కొనే మార్గాలు ఏమైనా ఉంటే ఎంచుకోండి. మీరు మాతోటి డిబేట్లకు రాగలరా? కమాన్.
ఇష్యూల మీద చర్చించగలరా? ఎస్, వీ వెల్కమ్. లేకపోతే ప్రజల్లోకి వెళ్దామా? కమ్, ఎడ్యుకేట్ చేద్దాం ఓకే. జరుగుతున్న అంశాలని. మీరు అప్రజాస్వామికంగా ఉన్నంతకాలం మీ పరిపాలన, దాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రతిపక్ష పార్టీని మీరు తొక్కాలనుకుంటే మీ వల్ల కాదు. మీరు అనుకుంటున్నారేమో మీకన్నా మాకన్నా, అంటే మీకన్నా అంటే ఆ ప్రభుత్వంలో ఉన్న మీకు, ప్రతిపక్షంలో ఉన్న మాకు, మనందరికన్నా ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ప్రజలు చాలా డెమోక్రటిక్గా ప్రతి అంశాన్ని చూస్తారు. ప్రజలు ఊహకి అందనటువంటి అంశాల్లోకి మీరు వెళ్ళి నిరంకుశంగా మేము ఇలానే ఉంటాం అని మీరు చెప్పదలుచుకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని రైట్, మాత్రం ఓకే. గాదే గారు, ఇక్కడ ఉమ్, కృష్ణాంజనేయులు గారు కానీ జూపుడు కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ఎందుకంటే జూపుడు గారు అంటే ఎట్లాగో పార్టీ లైన్ కాబట్టి